విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. అని అడిగింది నేనండి. ఏం లేదురా, నాకు నువ్వు అందరితో బాగుంటావు కదా, ప్రొడ్యూసర్స్ కూడా బాగా తెలుసు, అందరు చాలా రోజుల నుంచి ఉన్నావు కదా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నీ సినిమాలు నువ్వు చేసుకో, నువ్వు అందరితో క్లోజ్గా ఉంటావు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, నేను చెప్తాలే డేట్లు చూసుకోవడం ఏంటో అని. ఫస్ట్ తన డేట్లో చూసాండి, తర్వాత సునీల్, తర్వాత సిద్ధార్థ్, చాలా మంది చూసాం. అదే అంటే యాక్చువల్గా యాక్టర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే, ఈ డేట్స్ చూడటం, ఈ మేనేజ్మెంట్, ఈ మేనేజర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే కదా, వాళ్ళు వేరే. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ దానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు అంటే రెండు ప్యారల్గా చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా అనిపించలేదా మీకు ఎప్పుడు కూడా? అంటే నేను అసలు లైఫ్ గురించి పెద్ద అంత సీరియస్గా తీసుకోవటం, ఇప్పుడు నేను హీరో డేట్లు చూస్తే హీరో గురించి ఆలోచిస్తాను, అప్పుడు ఆ ప్లేస్లో ఏమంటే ఎలా ఆలోచిస్తాను, ఇలాగే ఉంటుంది కథ, ఎవరి స్టైల్కి వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటా. నాకు ఎవరైనా వేషం అడిగితే అది ఒకరోజు వేషం అయినా చిన్న వేషాలైనా నాకు జడ్జిమెంట్ ఉండదు అసలు, నో చెప్తే బాగోదేమో అని చేసేస్తుంటారు ఇప్పటికే. అంతే నా మొహమాట, చిన్న సినిమా అయినా చేస్తాను, పెద్ద సినిమా అయినా. క్యారెక్టర్ గురించి ఆలోచించాను, నా ఫ్యూచర్ గురించి ఆలోచించిన, ఒక్కోసారి ఆలోచిస్తుంటాను, నేను అందరి గురించి ఆలోచించి నా గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదు, ఇదేదో తేడా లే అనుకుని వదిలేస్తాను. ఎవరు మీకు అంటే ఇప్పుడంటే ఏం లేదు, ఇప్పుడు నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అవును, దానికి నేను చాలా ఆలోచించాను. ఎలా అంటే మనకి బయటికి వెళ్ళి వేరే వ్యాపారం చేసుకునే మైండ్ సెట్ అసలు ఉండదు, ఏదైనా సినిమాల్లోనే. నేను ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నాకు సినిమాలు లేకపోతే యాక్టర్లకి టెక్నీషియన్స్కి టీ కాఫీ వచ్చి ఇక్కడే ఉంటా తప్ప నేను వచ్చేదాకా ఇండస్ట్రీ వదిలేను. నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సినిమా అంటే ఇష్టం, అంటే ఒక 10 రోజులు షూటింగ్ లేకపోతే ఏదైనా షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు, అది చాలాసార్లు జరిగింది. మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ద్రాడపిల్ల ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది? ఇది అప్పుడు చిరంజీవితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. ఒక్క మాటతో అది పోయింది. ఈ ఒకవేళ వేషాలు లేకపోతే ఏంటని. అది కాకుండా అండి, నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచింది ఆ కాల్ షీట్ చూడటం అనే ఎక్స్ట్రా జాబ్ కూడా అండి. అది ఎలా అంటే, ఇప్పుడు అన్నయ్య సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాల్లో నేను హీరో తమ్ముడుగాను, లేకపోతే విలన్ కొడుకుగాను, లేకపోతే హీరో సిస్టర్ హస్బెండ్ గాను, ఇలాంటి వేషాలు వేసుకుంటూ వచ్చాను. అంటే పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్ని రకాలు చేశాను. తమిళ హీరో చేశాను, విలన్గా చేశాను. అలా చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఏమైందంటే, చరణ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మహేష్ బాబు, ఎన్టీఆర్, వీళ్ళందరూ వచ్చారు హీరోలుగా. వచ్చాక ఇప్పుడు నేను వీళ్ళకి బాబాయ్ వేసి స్టేజ్ లేదు, ఆ హీరోలకి తమ్ముడిగా వేసి స్టేజ్ లేదు, నాకు వయసు వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిందండి. మీకు కూడా జనరేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది. నాకేం వేషం ఇవ్వాలన్నది నాకే అర్థం కాదు. నేను వెళ్ళి ఏ వేషం అడగలే. ఇప్పుడేమో ఈ మన ముందు పెరిగిన హీరోలనేమో ఫ్రెండ్ వేషాలు అడగలేము, వాళ్ళకి బామ్మర్ది క్యారెక్టర్లు చేయలేము, ఫాదర్ క్యారెక్టర్ చేయలేము. ఆ గ్యాప్లోనే నేను టీవీ సీరియల్ చేయాల్సి వచ్చిందండి, సినిమాల్లో గ్యాప్ వచ్చి. ఆ టైంలో రవితేజ డేట్లు చూడగానే ఏదో ఒక బిజినెస్, ఖాళీగా ఉండటం కన్నా తన పని మీద ప్రొడ్యూసర్ని కలవటం, డైరెక్టర్ని కలవటం, షూటింగ్కి వెళ్ళటం, కొంచెం బిజీగా ఉండేది. ఇది పోయింది, ఈ డైవర్షన్ పోయింది, వేషాలు ఏమన్నా ఇది పోయింది. అంటే మీ పరిస్థితిని చూసి తనే అది సజెస్ట్ చేశాడు? అలా కాదు, నేను బిజీగా ఉన్నప్పుడే చేశాడు. చేస్తే నేను ఆలోచించలేదు ఇంకా, వెంటనే ఓకే అన్న. ఆ తర్వాత నాకు అది హెల్ప్ అయిందే తప్ప దానివల్ల నాకు ఏం నష్టం జరగలేదు. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మెయిన్ క్యారెక్టర్ సినిమాలు కూడా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పాలనుకోండి హీరోకి, నా దగ్గరికి వచ్చి చెప్తారు కదా ఆటోమేటిక్గా. వాళ్ళు ఏంటంటే ఈడికి కూడా క్యారెక్టర్ ఇచ్చేస్తే ఈడ హీరోని ఓకే చేసేస్తాడని రాంగ్ దీంట్లో వస్తారు. సాధారణంగా వచ్చేది అలాగే వస్తారు కదా. నేను చాలా మంది మా హీరోల సినిమాలో అసలు ఉండండి, అది చెప్తే నేను నీవు ఇప్పుడు నీకు ఈ వేషం కోసం నీకు ఓకే చేశాను అనుకుంటారు, అలా వద్దులే, నాకు సరిపోయి క్యారెక్టర్ ఉంటే నాకు అంతే తప్ప అదేదో ఇంకో పెద్ద హీరో, ఇంకో పెద్ద ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ తగ్గించి నాకు ఇచ్చి అలా వద్దని చెప్తాను. హీరోలు కూడా మీరు చేయండి సార్ బాగుంటుంది, మీకన్నా ఆడు పెద్ద ఆర్టిస్ట్ చేయండి సార్ అని అడుగుతుంటారు. ఎందుకులేండి అన్ని వరుసగా అన్ని సినిమాల్లో ఎందుకు, వేరే సినిమా చేద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి అట్ ప్రెజెంట్ మీ చేతుల్లో?
వెంకటేష్ బాబు, నిఖిల్, రాజ్ తరుణ్, సితార, జయసుధ, నవీన్ చంద్ర, ఇంకా ఈ కొత్త హీరోలు ఇద్దరు ముగ్గురు, శాండీ ఉన్నాడు కదా జార్జి రెడ్డి హీరో, సందీప్. చాలా మంది ఉన్నారు. ఓకే. కాకపోతే వీళ్ళిద్దరిది మాత్రం రవితేజ, సునీల్ మాత్రం ఇప్పుడు చూడట్లే. చూడలేదు. మీ అంతా ఒక ఏరియా వాళ్ళు కదా. అందుకే చూడట్లే. అదే అంటే ఏది పర్మనెంట్ కాదు కదండి. ఇప్పుడు మీరు వాళ్ళకి యూట్యూబ్ లో ఉండొచ్చు, రేపు మీరే ఛానల్ పెట్టచ్చు. ఇక్కడ కూడా ఒకే ఇన్ని సంవత్సరాలు ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంటది, వాళ్ళకి మనకి బోర్. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఏం జరుగుతుందో. ఈ సినిమా చాలా సెన్సిటివ్ గా ఉంటదండి. ఒక 10 రోజులు మనం లేకపోతే ఎవడో వచ్చేది చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4గోసారి ఆడు చెప్పినట్టు మనం ఏదో చేస్తాం, చూసారా అంటాడు, కనెక్ట్ అవుద్ది, రే నీ పన్ను చూసుకున్నా పని నేను చూసుకుంటా అంటారు. అలాగే రవితేజ అంటే అసలు ఇష్యూ లేకుండా జరిగినాయి, నో ప్రాబ్లం, ఓకే, కంఫర్ట్ లెవెల్ ఇష్యూనే లేదు అసలు. అసలు ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటా, అన్ని బాగానే ఉంటాయి, ఎలాంటి ఇది లేకుండానే, ఇష్యూ లేకుండానే మీరు అంటే అన్నట్టు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటికి రావాల్సింది ఏం లేదు, వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఇప్పుడు పెరిగి వెళ్తే, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్, మీరు ఛానల్ ఓనర్ అయితే అందరూ ఎదురుకుండా యారా అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు, అది ఓపెన్ గా నాకు చెప్పలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ గానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మనం బ్యాడ్ గా మాట్లాడాలి, ఇప్పుడు జరగదు, ఇప్పటికీ జరగదు. పైగా ఏంటంటే రవితేజకి సంబంధించి మొదటి నుంచి మీరు అతనితో ఉన్నారు కదా, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కదా. ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్. తను ఒక స్టార్ అయ్యాడు. అవును. అతని పెళ్లికి కూడా ఏదో మీరే నేను కాళ్ళు కడిగానని చెప్పి కూడా చెప్పారు కదా. అవును. సో అంత ఇది క్లోజ్నెస్. ఏమండి, అన్నదమ్ములు 3 పెళ్ళి ఇడిపోతున్నారు, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అంటే అవతల ఏదో ఒకటి అవుతుందండి. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడు 3 పెళ్ళి ఇడిపోయారంటే ఎందుకు ఇడిపోయారు అనేది వాళ్ళిద్దరికి తెలుసు, ఊరందరూ తెలియదు కదా, అది ప్రాబ్లం కాదు. మనది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్దది కాదు. ఈ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో అనుకుంటారు, ఏమీ లేని చోటే రాసేస్తున్నారు, ఏదో ఒకటి ఉందనుకుంటే ఇంకా రాస్తారు కదా, తప్పలేదు. ఇద్దరి మధ్య అయితే ఏం పొరపచ్చాలు రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికే ఉంది అంటే ఫ్యామిలీ మధ్య. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు, పిల్లలు అయితే పిల్లలు కూడా వస్తారు, సునీల్ ఫ్యామిలీ అందరూ. ఒకే ఊరు నుంచి వచ్చాం కదా. అవును, అదే భీమవరం. అంటే తను హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు కొంచెం బాగా బిజీ అయ్యాడు. టైం టు టైం ఆడికి ఏంటంటే మేకప్ మ్యాన్ కూడానే ఉంటాడు కదా. ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ చెప్పినా ఆడికే చెప్తారు, రేపు షూటింగ్ ఉందా అది ఇది అని. అలాగా కంఫర్ట్, ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫైనల్ గా. మనం ఏ షూటింగ్లు బిజీలోనే ఉంటాను నేను, షార్ట్ అప్పుడు ఏ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఆడికి ఏదో ఇంపార్టెన్స్ ఇది ఉంటుంది. ఆ తర్వాత 10 ఫోన్లు చూసి ఈవినింగ్ చేయొచ్చులే అనుకునే లోపల ఆడికి ఏదో కొంపారిపోయే ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. అది చిన్న చిన్నవి ఉంటాయండి. ఎంతకాలం అడ్జస్ట్ చేసాం, ఇంకా ఆడు బిజీ అయ్యాక ఆడికి ఇబ్బంది. తమిళ సినిమాలు చేస్తున్నాడు అంటే ఇప్పుడు 2 పనులు చేస్తుండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్. ఫోన్ ఎత్తకపోతే ఎవరికైనా ఇబ్బంది అంతే కదా. మీరు అదే టైంలో నేను ఫోన్ ఎత్తకుండా ఉండను, కాకపోతే అంటే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు నేను 10 రోజులు అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. కరెక్ట్. అలా చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కోసారి అడ్జస్ట్ అవుతాయి, ఒక్కోసారి 5-6 సార్లు జరిగినప్పుడు చిరాకు వస్తుంది. ఇప్పుడు మరి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? చేసేదేం లేదు, వెళ్ళి వాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, అంతేనా? అదే రాజాతో ఉన్న అభిమానంతో ఎవరైతే చూడమని, ఎవరితో చూడమంటే వాళ్ళతో కంఫర్ట్. మీరు అడుగుతారా లేకపోతే వాళ్ళే చూడండి? నేను ఇంతవరకు ఇప్పుడు ఎవరిని నేను చూస్తాను, ఎవరిని అడగలేదు. అదే మనకి అది కాదు కదా ప్రొఫెషన్ యాక్చువల్గా. ఇప్పుడు అది సీరియస్ అనుకోండి, యాక్టింగ్ మానేసి అందులో ఉంటే అది సీరియస్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే హీరో కావాలనే కదా వచ్చారు. హీరో కాదండి, నాకు అంత ప్యాషన్ ఉంటే గ్యారెంటీ ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నేను సీరియస్ గా తీసుకుని ఉంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉందనేమో, సీరియస్ గా తీసుకోకుండా ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని సినిమాల్లోకి మీరు వస్తానన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ సపోర్ట్? అంటే మా ఫ్యామిలీ ఎవరో ఇప్పుడు సినిమాలు కూడా చూడరండి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్ద నేను యాక్ట్ చేసిన సినిమాల్లో మామూలుగా చెప్తున్నా, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సినిమా సంబంధించిన వాళ్ళు ఎవరు. మీ ఇద్దరు అమ్మాయిలు కూడా అసలు నాకు ఫోన్ చేస్తారు, ఇదేంటి ఈ సినిమాలో ఉన్నానని చెప్పలేదేంటి, బానే ఉంది కదా వేషం అంటారు ఫోన్ చేసి. సినిమా చూస్తానే ఇవన్నీ ఇంట్లో ఏమి షేర్ చేసుకోరు. ఇంట్లో అసలు సినిమా ఇది వాతావరణం అసలు ఉండదని సినిమా గురించి డిస్కషన్ ఉంది, అంతా బయటే.
అసలు వాళ్ళు కూడా నన్ను ఏం అడగరు, నేను వాళ్ళ గురించి ఏం చెప్పను. మా మనవాళ్ళు కూడా పెద్ద నేను సినిమా యాక్టర్ అని ఏం అనిపించదు వాళ్ళకి. వాళ్ళకి సినిమాలు చూస్తారు, ఇడిగో తాత వచ్చారు అంటారు అంతే. ఎక్కువ సీరియస్ గా తీసుకో. అది ఎలా అయిందంటే అండి, నేను క్లాసికల్ డ్యాన్స్ ఇష్టం అండి బాగా. నేను మా ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి వెంపటిసిన సత్యం గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుందామని, మాది డెల్టా పేపర్ మిల్ అని పేపర్ మిల్ ఉండేది, మా పెద్దనాన్న గారు ఎండి ఉండేవారు. పేపర్ మిల్. ఆయన ఏం చేశారంటే మార్కెటింగ్ మేనేజర్ కింద జాబ్ ఇచ్చి, బలరామ్ గారు అని ఇంకో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయనకి కళలు అంటే ఇష్టం బాగా. బాలమురళీకృష్ణ వీళ్ళు అందరూ బాగా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారంటే చెన్నైలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి డెల్టా పేపర్ మిల్ నన్ను మార్కెటింగ్ మేనేజర్ కింద పంపించారు. నేను అక్కడ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటా మార్కెట్లోకి వెళ్ళి ఆ పేపర్ దాని గురించి జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలా ఉండగా ఒక రోజు మెసేజ్ వెంపటి గారి దగ్గరే నేర్చుకున్నాను. అంటే నేను క్లాసికల్ ప్రోగ్రామ్ చాలా ఊర్లో ఇచ్చాకనే నేర్చుకోవడానికి వెళ్ళాను. అవునా? తర్వాత నేను రోజు భోజనం చేస్తుంటే వాడు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్, సార్ హీరో కోసం ఎదుగుతున్నారు, మీరు బాగుంటారు, చేస్తారా సార్? సరే అని వెళ్తే ఆయన లేదు డైరెక్టర్ గారు. కార్డు ఇచ్చి వచ్చా. నా అసలు పేరు రమేష్. మన్నాడు అప్పుడు సెల్ ఫోన్స్ ఏం లేవు, ల్యాండ్ లైనే. ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. ఎవడో నువ్వు అన్నాడు. ఆయన సాంబశివరావు అని ఈనాడే తీశారు, పెద్ద డైరెక్టర్. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆయనకి లోన్ ఇస్తాం సినిమా కంటే, కథ ఓకే. రేవతి హీరోయిన్, 80+ లో ఉన్నారనుకుంటా. మధు అంబట్ ఏమో ఇది కెమెరా. చూసి నువ్వెవడో అన్నారు. నేనే సార్ రమేష్. ఏమన్నా నువ్వు రమేష్ అరవింద్ అనుకున్నాను, కన్నడ ఆర్టిస్ట్, నువ్వు బాగానే ఉన్నావులే అని. డివిఎస్ రాజు గారు చైర్మన్ కింద ఉండేవారు. వెళ్ళి ఆయన కనిపించాను. కనిపిస్తే నీ కాలితే తీసుకో, ఈడు మా ఊరుడే, మా చుట్టం, నీకు అవసరం అయితే తీసుకో. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.